హలో. రేపు మనకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. ఎస్ఎస్సి తెలంగాణ బోర్డు మ్యాథ్స్ ఎగ్జామ్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. స్పెషల్గా వీక్ స్టూడెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. డెఫినెట్ గా వచ్చే క్వశ్చన్స్. హై స్కోరింగ్ చేసే స్టూడెంట్స్ ఎట్లయినా ఫుల్ సిలబస్ నేర్చుకోవాలి. వేరే మార్గం లేదు. హై స్కోరింగ్ ఫుల్ మార్క్స్ రావాలంటే ఆల్ చాప్టర్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. వేరే యాజ్ డల్ అని చెప్పకూడదు. ఎవరైతే మ్యాథ్స్ లో కొంచెం వీక్ ఉన్నారో, సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదో, టైం సరిపోదో, వాళ్ళు ఏం చేయాలంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ ప్రాబబిలిటీ, సెకండ్ చాప్టర్ సెట్స్, ఫస్ట్ చాప్టర్ ఉంది మ్యాథ్స్ లో లాగ్ క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా. అట్లనే మీరు ఏం చేయాలంటే స్టాటిస్టిక్స్ లో మీన్ అడుగుతాడు ఎక్కువగా. మీడియన్ అడుగుతాడు, మోడ్ అడగచ్చు. అప్పుడప్పుడు మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ సింపుల్ గా ఫైండ్ ద మీన్ మోడ్ అన్నాడు అనుకోండి, సింపులెస్ట్ ఫామ్ లో చేసేయండి. ఏ ఫార్ములా వాడాలో చెప్పలేదు అనుకోతే సింపులెస్ట్ ఫామ్, ఈజీ ఫార్ములా ఉన్నది చేసేయండి, మీకు మార్క్స్ వస్తాయి. ప్రాబబిలిటీలో మీరు ఏం చేస్తారంటే, ప్రాబబిలిటీలో స్మాల్ అంటే 2 మార్క్స్ 4 మార్క్స్ కి వచ్చే ఛాన్సెస్. ప్రాబబిలిటీ ఎక్కువగా లాస్ట్ ఎక్సర్సైజ్ కార్డ్స్ క్వశ్చన్స్. గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, టోటల్ దేర్ ఆర్ 52 కార్డ్స్. దాంట్లో 4 షేప్స్ ఉన్నాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. కలర్స్ ఆర్ 2. సో దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వాలి. ఎవ్రీ షేప్స్ లో మీకు టోటల్ 13 కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే, కింగ్, క్వీన్, జాకెల్. రిమైనింగ్ 10 అనేది 1 to 10 నంబర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాబబిలిటీ లాస్ట్ ఎక్సర్సైజ్ స్పెషల్ గా. దెన్ మీరు ఇంకోటి ఏం చేయాలంటే, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ అయింది కదా, ప్రోగ్రెషన్ నేర్చుకోవాలి. ప్రోగ్రెషన్ లో సమ్ ఆఫ్ nth టర్మ్, అదర్వైజ్ ఫైండ్ ద 25th టర్మ్, అట్లా సిరీస్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఏ వాల్యూ అండ్ డి వాల్యూ తెలుసుకోవాలి. ఏ వాల్యూ డి వాల్యూ తెలుసుకుంటే డెఫినెట్ గా మీరు వాళ్ళు ఇచ్చిన ఏ టర్మ్ అయినా ఏ సమ్ అయినా ఫైండ్ చేయొచ్చు. సింపుల్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు 2 మార్క్స్ 4 మార్క్స్ కి. సో వీక్ స్టూడెంట్స్ సెట్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్, లాగ్ క్వశ్చన్స్. డెఫినెట్ 6 మార్క్స్ క్వశ్చన్స్ స్టాటిస్టిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఇన్ ద సేమ్ వే పాలినామియల్స్ గ్రాఫ్ అంటే మీరు ఈజీగా గుర్తుపడతారు. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 0 1 2 3 అట్లనే మైనస్ లో కూడా సబ్స్టిట్యూట్ చేసేసి పాయింట్స్ చేయాలి గ్రాఫ్ లో. దట్ ఈస్ అ డెఫినెట్ క్వశ్చన్. ట్రిగ్నోమెట్రీ లాస్ట్ ఎక్సర్సైజ్ అయితే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఈవెన్ డల్ స్టూడెంట్స్ ఎవరికైతే ట్రిగ్నోమెట్రీ రాదో, ఖచ్చితంగా అట్లీస్ట్ లాస్ట్ ఎక్సర్సైజ్ అయితే ఏ విధంగా గుర్తు పెడుతున్నట్టు చేయండి. భయం ఏం లేదు. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది సిలబస్ ఈజీగా ఉంది. మ్యాథ్స్ లో వీక్ ఉన్న స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. హై స్కోరింగ్ స్టూడెంట్స్ అయితే అన్ని ప్రాక్టీస్ చేయాలి. దెర్ ఇస్ నో అదర్ వే. డెఫినెట్ గా ఫుల్ మార్క్స్ రావడానికి ట్రై చేయండి. అందరూ అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మీకు బెస్ట్ వచ్చే క్వశ్చన్స్ ఫస్ట్ రాయండి. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ద క్వశ్చన్స్ యూ నో బెస్ట్ ఫస్ట్ అవి రాయండి. ఆర్డర్ ఈజ్ నాట్ నెసెసరీ. రైట్ ద క్వశ్చన్ నెంబర్ అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఆన్సర్. బెస్ట్ వచ్చే క్వశ్చన్స్ రాస్తుంటే నువ్వు కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే యూ విల్ ఫీల్ సేఫ్. ఆబ్జెక్టివ్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారని ఆల్రెడీ చెప్పాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విల్ మేక్ ఏ గ్రూప్ కాల్. మీరు గ్రూప్ కాల్ చేసేసి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మనము ఒక్కొక్క చాప్టర్ కానీ ఒక్కొక్క ప్రాబ్లం కానీ డిస్కస్ చేద్దాము. ఇంకా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాం. ఇప్పుడే ఒకసారి డెఫినెట్ గా అందరు వీడియో చెక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. Bye for now.